ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వస్తానండి. అవతల బోల్డ్ మందికి మంచి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి ప్రెసిడెంటా, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఇంతకీ ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించట్లేట్రా. జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకుల్లో నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలే వా, ముఖరథము అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు ఎవరినెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్దురా. నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీమంతరం మా అదృష్టం. అలాగే అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరథం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏం డాడీ? అట్లాగే ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెట్. తప్పులేదంటే అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా? ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను. మంచిగుంది పోలీస్ స్టేషన్ కా. అరే జరుగుయా, పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్, నడిమిట్లకి ఇదొకటి. సార్, కస్టమర్స్ వచ్చారు. వీళ్ళు ఎవరు రానిచ్చారు? వాచ్మెన్ ఏం చేస్తారు? ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది కదా. బయట పంపించు. చేతులేండి. చేయి పెట్టకూడదా? అయితే కాలు ఎడదాం. ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ అంత ఏంటి? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఈ బండి ఎక్కడ పెట్టింది అమ్మడం కోసమే కదా. అవును. మరి రేట్ అడుగుతావు చెప్పు. రేటా? యా రేటు. యా రేటు.
తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును, మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలా ఇవ్వు. చేయందుకు ఇదే 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 ఈ- వెళ్ళవాడువా, పక్క పల్లెటూరు బయటలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు, అలానే. చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రి సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. ఆ? 8 లక్షలు. 8 లక్షలా? 8 లక్షలే. కొనే మొక్కలు ఎలాండే? చిన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తుకురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువస్తాలే పోయి. ఎందుకు పోయా, పొద్దుగాల సంధి గిట్ట కొడుతున్నావు? ఏయ్. ఇవాళ ఈలతోనే ఎత్తుకున్నా. తమ్ముడు అందులో 10 ఉన్నాయి. 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ఆగాగు. ముందు ఆ ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్, ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో ఒకటి అలా. ఏదో ఒకటిలే కానీ. ఈ మొత్తం జొన్నలు అన్నారు. జొన్నల మీద డబ్బులని అర్థం రా. జొన్నలు అమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి ఓయ్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. నేను ఉత్తున్నా కొట్టను. సాబ్ సాబ్. మాట్లాడితే పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. ఒక్కటిచ్చుకోండి సాబ్. నేను కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,000 రూపాయలండి. ఏ ఇకపోతే గోవిందయ్య, అయ్యా ఆగేదే చప్పుడు గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, అరే తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారు కొంచెం బీబీ. ఏంట్రా చిన్నయ్య, ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర ఆ. మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగరనుకోండి, ఆ. టంటాడాయ్. హాయ్ లడ్డు ఆ, లడ్డు. ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? ఆ, ఆ. లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి. పెద్దదిగా ఉందిరా. ఆ, ఈ వేళ కోట అదే తినండి. రే, 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 రే. వదలరా. రే, రే, వదలరా. బాగా ముసలిరా. వదలరా. వదలరా. వెళ్ళు. పట్టుకోకండి. వెళ్ళు. నువ్వు పారిపో. వాళ్ళు వదిలేరు. రే, అన్నవరం డొక్క చించా. పట్టుకో. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? చిన్నయ్య, చిన్నయ్య. చెయ్యి. నేనివ్వను. చెయ్యి. నేనివ్వను. ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. అరే ఇది మగరైనా కోడి పందాలని తన పేరు సెలవుమనండి. అసలు మీ పేరు సెలవుతుంది. సర్లే, ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నా నాయన నా బంగారం కాదు, నువ్వంటే నాకు ఎంత ఆ, ప్రేమ. తెలీదయ్యా. నేను వంగను. వంగరా. నేను నేను వంగను. ఎక్కడికయ్యా? ఇక నేను చెయ్యి. ఎప్పుడు కోడి పందాలాడను. ఎవరా? ఆ, ఆడు. ఎవరా? ఎవరా? నేను ఇవ్వను. నేను ఇవ్వను. నేను ఇవ్వను. ఏయ్, అరే, అరే, చూస్తాను ఎన్నాళ్ళు మాట మీద నిలబడతావో. రేయ్, ఆ, దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే. ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంతే. కానీ బయట 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 20 రూపాయలు. లోపల 20. లోపల. ఏరా? లోపల. బయట 20. లోపల. ఏరా? ఏ? డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. నా డబ్బులు, నా డబ్బులు. పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని? ఇవ్వ. నేను కోడి పందాలు ఆడినాను కానీ ఇవ్వమంటే ఆడినానా? ఏ? దో, నీ కోడితే ఎక్కడికి వెళ్తావే నువ్వు? రౌడీ త్వరలో తయారయ్యో. అయ్యయ్యో,
నాకు ఇన్ని తెలివితేటచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పొట్టు చెయ్యి పట్టు. అయ్యో ఉత్తరం కనపడిపోయింది. అలాగే ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్ లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా. నువ్వు చాలా తెలివైనోడువని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుంటది ఏంటి? ఏటి గుమస్తాగా ఉంది కూతురా? అయ్యో నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? చదువు. ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి వినపడకుండా చదువు. అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోటురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరి దీన్ని నడిపెత్తుకురావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు చేసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమే చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మరి నాగమణి, నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలి వేస్తుందిరా. ఆ, ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కాస్త తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలి వేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్ప. ఇదండి జరిగింది. ఆ, చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. నాన్న వద్దు నాన్న, కొట్టకు నాన్న. ఆకలి వేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఇదిరా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. ఆ? నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో రేయ్, నువ్వు నా కంటి ముందు చెప్పా. ఒళ్ళు మండిపోతుంది. కడుపు కాలిపోతుంది. ఆగండి నాన్న, ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన్ని నేను వద్దు! మీ దిక్కుమాలిన ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా? అవునా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికి వెళ్ళరా. బయటరా. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా? ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ. నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండుతున్నాడంట. అగా బసోడు ఏంటి? కొండ ఎత్తడం ఏంటి? ఏ ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బసోడు కొండ నాన్న నాన్న నేను వెళ్తాను నాన్న. తీసుకెళ్ళి చూపిస్తాను. సరే. నా కూతురా. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామిని ఒక పండగ కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తే పోతే నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. రెడీ. ఏంట్రా రెడీ?
కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాటనారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు, మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ముందా వండు కూడా. అలాగే. గన్లో బుల్లెట్లున్నాయా? లేదు మేడం, బుల్లెట్లే గన్లో ఉన్నాయి. బి అలర్ట్. ఓకే. ఓకే, రెడీ? 1 2. మర్యాదగా లొంగిపో. తప్పించుకుంటా ప్రయత్నించావా? అన్యాయంగా చస్తావు. కమాన్. నవ్వుతారేంటి మేడం? కొంపదీసి వీడు వేరే ప్లాన్ లో లేడు కదా? లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి. రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి. లొంగిపోండి. యువర్ టైమ్ ఇస్ అప్. మర్యాదగా లొంగిపో. ఇదేంటిడు లొంగిపోమంటే వంగిపోయాడు? ఏమైంది మేడం? మనకంటే ముందు ఎవరో వచ్చి ఇతను పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు ఎలా? అదే వెరైటీగా బర్త్డే జరుపుకుంటాడు. ఈయన ఫంక్షన్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి. అవును. హ్యాపీ బర్త్డే రామకోటి. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ రాకొటి అప్పుడే మందు కొట్టేసావా? నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి మందు కొట్టు. हैप्पी बर्थडे। तुम्हारे बर्थडे के लिए माधुरी दीक्षित को पैसे दिया था, लेके भी मुकर गई, इसलिए डुप्लीकेट माधुरी दीक्षित को लाया क्या? अभी तुम्हारे को ज्यादा फील नहीं होने का, हम फॉरेन जाना माइकल जैक्सन को इंजेक्शन देने के लिए क्या? ఇవాళ నుంచి మన పని పూర్తయ్యే వరకు రామకోటి బతికే ఉండాలి. చచ్చినోడు బతకం ఎట్లా మేడం? మన దగ్గర క్షుద్ర విద్య లేవుగా. అక్కర్లేదు, ఇతను సచ్చాడన్న విషయం మన ముగ్గురు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ విషయం వాడికి కూడా తెలియదు. కాబట్టి పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబ్ స్టేషన్ మనం నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మయ్యా, మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం. అంటే ఈ రామకోటి గడి శవం అడ్డం పెట్టుకుని మనం ఆ బాంబ్ స్టర్స్ ని పట్టుకుంటాం, అంతేగా? కరెక్ట్. ఏం కరెక్ట్ మేడం? రామకోటి నేను బతుకున్నానని నోరిప్పి చెప్పగలడా? ఎలా చెప్పగలడు? చెప్పిస్తాను. ఇతను నోరు విప్పకుండానే బతికి ఉన్నట్టు అందరినీ నమ్మిస్తాను. రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి. రేపటి నుంచి అంటున్నారు, మరి శవం కంపు కొట్టదా మేడం? ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను, ముందు చెప్పిన పని చేయండి. శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంట్రా? ఢిల్లీ వాళ్ళు అంతేరా, నువ్వు పదా. నారాయణ 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 నారాయణ. అదేంట్రా అలా అంటున్నావు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది. బ్రెయిన్లెస్ ఫెలో, వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ రామకోటి. రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వస్తావా? ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు, మౌనవ్రతం. ఓహో, ఇదోటి మొదలెట్టాడా? సరే, ఆయన మాట్లాడకపోయినా నేను చెప్పేది వింటాడుగా. నువ్వు రా రామకోటి. ఆయన రాడు, మేము పట్టుకున్నాగా. వదలండి, వదిలితే కింద పడతాడు. కింద పడటానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా? ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్. ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా, అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది. అలాంటప్పుడు మార్నింగ్ వాక్ ఎందుకు తీసుకొచ్చారయ్యా? రామకోటి, ఉదయాన్నే మందేటయ్యా, బుద్ధి జ్ఞానం లేకపోతే. అరే సార్ కొట్టకండి, కొట్టకండి, ఏదో తెలియకుండా వాగాడు, మీరు ఎందుకంటే అంత ఆవేశపడతారు? రండి. మందు కొట్టద్దాను, ఎందుకు నన్నే కొడతావా? నువ్వు చచ్చినా మారు. గుడ్ మార్నింగ్ రామకోటి. అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తామో లేదో తెలియదు గానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. సరే, ఆ విషయంలో ఉంచు. వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. హాయ్ రాము, సీయింగ్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాటీ. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా, కట్లో. అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడు, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాంపా. అదా బాల్ పగిలిందే. ఈయనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు. బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనే రా శక్తిమాన్ అంకుల్.
శక్తిమాన్ జిందాబాద్ శక్తిమాన్ జిందాబాద్ శక్తిమాన్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు. వెళ్ళండి. నిజమా అంకుల్? నిజంరా, మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పొడి అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. ఎవరా నువ్వు? శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. నేను శక్తిమాన్. ఎవరో చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏ చెట్టు ఎక్కడరా? పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలు కొడతాను. ఏయ్ లేతే ఎక్కడ్రా? రాళ్ళు ఇసరండి. అబ్బో, నేను శక్తిమాన్ కాదురా. అయ్యో. మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీసుడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త. ఆ డిసోజాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతని సేవ అని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. అయ్యగారు కాస్త ఆలస్యమైంది. ఎవడా నువ్వు? మాలిష్ అండి, అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆడ ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిష్ అంటే వెళ్ళరా. ఏంటి మన చేతులతో మాలిష్ చేయకపోతే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీకా? షో, నువ్వు కానివయ్యా. అట్టగేనండి. కొంచెం మెల్లగా చేవా. పెళ్లిగా చేస్తే ఆయనకు అందండి. చూడండి చూడండి, మన చేయబడంగా ఇలా మత్తులోకి జారుకున్నాడు. ఇక ఉలకడం పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా ఆ ఎక్స్ప్రెషన్ అదే. అరే అబ్బాయి బాబు వాడు చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి. వస్తానండి. ఏమండి అమ్మగారు వచ్చారా? ఏమండి చాలా నేను వచ్చేసారండి. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి ఏమండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అలిగి వెళ్ళిపోయాను. క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏమండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి ఏమండి నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ నా మీద కోపమా? లేదమ్మా, మౌన వ్రతం. మౌన వ్రతమా? అవునమ్మా, మనిషిలో చాలా మార్పు వచ్చింది. మందు మానేశాడు, చెడ్డ పనులు మానేశాడు, దుంప కూరలు తింటున్నాడమ్మా. ఆ ముఖం చూస్తుంటే పేతకాలు తెలియటంలా. నిజమా? నా మొగుడు మారిపోయాడా? అవునవును, మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ. ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్ నండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకి నువ్వెవరు? నేను నాకు అర్థమైంది. ఇంకేం చెప్పకు. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఈ దొంగ సచ్చినోడికి వేరే ఇంకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లోనే మొదలు పెట్టాడు. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినోడు నాశనమై పోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇతంతో ఏ సంబంధం లేదు. నేను నేను ఇతని భార్యని. నేనమ్మను. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి, ఆఫేస్తోనా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో. చచ్చిన శవంలో ఎలా పడి ఉన్నాడో. నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ రాను. నువ్వు చచ్చిన నీ శవం చూడాను. ఏమో నువ్వు చూస్తున్నాడు శవాన్నేలే. గన్ను రే, గన్ను రే, ఏంట్రా ఇది? జ్వరం వచ్చిన కోతిలా ఒళ్ళిలా కాలిపోతుంది. హాయ్. హాయ్. కాఫీ? నో థ్యాంక్ యూ. సరస్వతి, ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు. ప్రేమలో పడితే మనిషికే కాదు, మనసుకు కూడా నిద్ర రాదు. మన పరిచయం దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను, ఇప్పుడు ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు, మావగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు. బట్ నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు. అప్పుడు అర్థమైంది, నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని, ఆరాధిస్తున్నావని. ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివి. ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు. అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ. ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలి? ఎస్, డైరీ రాస్తాను. నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజడీ. నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజడీ. నువ్వు మేలే
ఏం చేస్తున్నావు? డైరీ రాస్తున్నాను మేడం. ఓ, మంచి అలవాటే ఉందే. ఇదే మంచి సమయం. జగన్ గారి గురించి వేరే బిల్డప్ ఇస్తాను. నిజానికి నాకు ఈ మంచి అలవాటు నేర్పింది జగనే మేడం. జగన్ చాలా గొప్పవాడు మేడం. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. అబ్బా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గాని వాడు అసాధ్యుడు. ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా, ఇదేం బాలేదయ్యా. ఏంటా నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటా ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అనేదే బేమలో ఉంచాలి. లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతుంది. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్. నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చొక్కన కారిందో నీ కాట్లే పెట్టా. కారణమనండి. శబాష్ శబాష్. అయితే నీ షాదీ రేపారా? నాగకన్యా, ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా. రైట్, వెళ్ళాకరనుకో. ఇడు మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా. అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగనో బుద్ధి లేకపోతే కింద వస్తుంది డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి. ఇదిగో ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతున్నాయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజాసేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. రే, ఆ తప్పుడు కొత్త ఇలా తమంద వార్త వస్తుంది. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ, బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి పాతాళం నుంచి వచ్చింది. సర్పసుందరి పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతో నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి, ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావని అన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో, నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే దించవే. ఇది మా నాగలో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మకడ మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు. నాగులు, నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేతే చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి మగాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు అల్లుడు, నా బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది?
పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది అల్లుడు. నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, లేచి నీ కాలు అందరి మీద బయట కట్టా, బయటికి దాలో. అచ్చా అచ్చా, ఇప్పుడు బయటనా? అల్లుడు ఇప్పుడు అందరికి సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా, వెళ్తూ. మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పని నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏవాడాలా? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ నా మాట కదనగను మావా. అన్న ఒట్టు ఒట్టా, నీకు దండం పెడతా నీ డోలీ మావా. ఎందుకు? దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఓహో ఓహో, क्या दिमाग है रे तुम्हारा बेटा? बजाओ, ले जाओ ये डोल, अच्छा तरह बजाओ. बजाता मावा, तू जाओ, तू जाओ, जातू रे. बजाता मावा, सर्पसुंदरी. నాగు ఏంటి నన్ను కదిలేటి తాళేసావు? ఏం చేయమంటావు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో, ఎవరో పరాయి పురుషులు కనపడతారు, వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ వేసుకుంటావు, అందుకే వేశా. సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా, నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక? నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకొస్తున్నానే. సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ వేసుకున్నావు అనుకో, నా బతుకు సంత అయిపోద్ది. అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? చస్తావా? ఊరేసుకొని చావు. నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకుని లేకపోతాను. అమ్మో నీకు దండం పెడతానే, ఆ పని చేయకే. ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను, ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను. మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? సంతకే గొప్ప చిక్క. అలాగే గొప్ప ఐడియా వచ్చింది. సంతకు తీసుకెళ్తా, నీ కళ్ళకి గంతలు గడతా. కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును, నీ పక్కన నేను ఉంటాను కదా, అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా. కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీతేట ఇట ఇటు నడపే. ఏంటండి మీ ఆవిడ హల్లకి హొద్దాచారు? ఏం చేయమంటావు నాయన? సంతలో ఇంతమందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా. అసలు హొద్దెన్ను హత్తాలండి. ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని, తీరికి దొరికినప్పుడు ఇంటికి రా, డీటెయిల్డ్ గా చెప్తా. వంతలుగా హమ్మంతాలా, ఇవాళ హోల్ తెచ్చుకోమంటాలా? ఓర నీ అబ్బ. దొంగ 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 పట్టుకోండి, పట్టుకోండి, దొంగ పట్టుకోండి, పట్టుకోండి, వదిలిపెట్టండి.
పురుషులు పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ విధవా దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ ఆ? నిల్చు నిజమే అదనమ్మా పదండి అనండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ వేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అదా 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 అదవే డాడీ ఏంట్రా ఇది విషయం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఊరి 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 నా బావి పేసినంట నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా చచ్చుతా సచ్చకరా నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరి నా బొగ్గుకొండ నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.